Hello everyone, my name is Madhuri. Welcome back to my channel Madhuri Vitals RNO. మలేరియాలో కాంప్లికేషన్స్ ఆల్రెడీ డెంగ్యూలో కాంప్లికేషన్స్ చూసాము. 5 డేంజర్ సైన్స్ నేను ఆల్రెడీ డిస్కస్ చేసేసాను. అయితే ఇప్పుడు మలేరియాలో కాంప్లికేషన్ సైన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ బ్రెయిన్ నుంచి స్టార్ట్ చేద్దాము. మలేరియా బ్రెయిన్ ఎంటర్ అయిపోతుందండి. బ్లడ్ స్ట్రీమ్లో నుంచి మలేరియా అనేది బ్రెయిన్లోకి ఎంటర్ అయ్యి సివియర్ బ్లీడింగ్, షాక్, అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతారు, కోమాలోకి కూడా వెళ్ళిపోతారు. నెక్స్ట్ వచ్చేసేసి మన బాడీలో రెస్పిరేటరీ డిస్ట్రెస్, ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తక్కువైపోతాయి. ఆక్సిజన్ మానిటరింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. SpO2 అనేది మెయింటైన్ చేసుకోవాలి. అలాగే డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్. నెక్స్ట్ వచ్చేసేసి లివర్ కంప్లీట్గా డ్యామేజ్ చేసేస్తుంది. యూరిన్ అనేది ఎల్లో కలర్లో ఉంటుంది. ఐస్ అనేది కూడా ఎల్లో కలర్లో ఉంటాయి. నెయిల్స్ కూడా ఎల్లో కలర్లో ఉంటాయి. మొత్తం బాడీ వచ్చేసేసి ఎల్లో కలర్గా మారిపోతుంది. అండ్ కిడ్నీస్ వచ్చేసేసి లో యూరిన్ అవుట్పుట్ ఉంటుంది. అండ్ కంప్లీట్గా స్వెల్ అయిపోతాం, బాడీ మొత్తం స్వెల్ అయిపోతాము. అండ్ కంప్లీట్గా యూరిన్ బంద్ అయిపోతుంది, షాక్లోకి వెళ్ళిపోతాము. అండ్ కార్డియాక్ అవుట్పుట్ కూడా తగ్గిపోతుంది. ఇవన్నీ కూడా మలేరియా కాంప్లికేషన్స్ ఏనండి. అండ్ ప్రెగ్నెన్సీ అయితే ప్రీటర్మ్ లేబర్ అండ్ లో బర్త్ వెయిట్ అండ్ వచ్చేసేసి అనీమియా, ఇవన్నీ కూడా ఎంటర్ అయిపోతాయి. ఇంకా అనీమియా కాంప్లికేషన్ మెయిన్ వన్ వచ్చేసేసి అనీమియా. మెయిన్గా ఈ మలేరియా అనేది ఫిమేల్ ఎనాఫిలస్ మస్కిటో అనేది బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళి ఆ తర్వాత లివర్లోకి వెళ్తుందని చెప్పాను. ఈ బ్లడ్ స్ట్రీమ్ని కంప్లీట్గా నాశనం చేసేస్తుందండి. నాశనం చేసేసి మొత్తం రెడ్ బ్లడ్ సెల్స్ అన్నీ కూడా డ్యామేజ్ చేసేస్తుంది. అలా డ్యామేజ్ చేయడం వల్ల కంప్లీట్గా బ్లడ్ లాస్ అయిపోయి బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది. కంప్లీట్గా ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తక్కువైపోయి నెక్రోసిస్ అయిపోయి పేషెంట్ కోమాలోకి వెళ్ళిపోతారు. ఇదంతా కూడా కాంప్లికేషన్స్ ఆఫ్ ద మలేరియా. ఫస్ట్ బ్రెయిన్, లంగ్స్, లివర్ మొత్తం బాడీ అంతా కూడా ఎఫెక్ట్ అయిపోతుంది. ఆర్గన్ ఫెయిల్యూర్ అయిపోతుంది. లాస్ట్కి డెత్ అయిపోతారు. కాబట్టి సివియర్గా ఉంది అంటే కనుక, ఇలాంటి కాంప్లికేషన్స్ ఉంది అంటే కనుక ఎటువంటి నెగ్లిజెన్స్ అనేవి చేయకండి. మీకు ఫీవర్ వచ్చింది అంటే కనుక 3 days మీరు కంటిన్యూస్గా పారాసిటమాల్ 3 times వేసుకోండి. 6 to 4 hours గ్యాప్లో 3 times వేసుకోండి. 3 doses వేసుకోండి. అయినా సరే మీకు 3 days అయినా సరే తగ్గలేదు అంటే కనుక మీరు ఇంటి దగ్గర ఉండకుండా దయచేసి హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్లు చేయించుకోండి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఈ 3 ఉన్నాయా లేవా చూసుకోండి. ఆల్రెడీ టైఫాయిడ్ గురించి నేను చిన్న క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసేసాను. డెంగ్యూ గురించి 5 డేంజర్ సైన్స్ మొత్తం ఎడిస్ ఈజిప్ట్ మస్కిటో అనేది కూడా చెప్పేశాను. ఇది ఫిమేల్ ఎనాఫిలస్ మస్కిటో. ఏంటది? డెంగ్యూ ఫీవర్. ఈ 3 ఉన్నాయా లేవా చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ గురించి వెయిట్ చేస్తూ ఉండండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యా.